కరాటే కళ్యాణి తమన్నా సింహాద్రికి నటి హేమ లీగల్ నోటీసులు ఇచ్చారు. గతంలో తన పరువు ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యాఖ్యానించారని ఆమె ఆరోపిస్తున్నారు. కరాటే కళ్యాణి తమన్నా సింహాద్రిపై చట్టపరమైన చర్యలకు సిద్దమయ్యారు నటి హేమ. రైట్, కరాటే కళ్యాణి తమన్నా సింహాద్రికి నటి హేమ లీగల్ నోటీసులు ఇచ్చారు. ఇదే అంశంకి మనతో స్పందించేందుకు సినీ నటి హేమ ఫోన్ లైన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. హేమ గారు, కరాటే కళ్యాణికి అదేవిధంగా తమన్నా సింహాద్రికి మీరు లీగల్ నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది. ఏంటి, ఏ కారణం చేత లీగల్ నోటీస్ ఇచ్చారు? ఏమి లేదండి, లాస్ట్ టైం నేను ఒక ఇష్యూలో ఉన్నాడప్పుడు వాళ్ళు చాలా నా మీద బురద చల్లే ప్రయత్నాలు చాలా చేశారు. సో బ్లేమింగ్స్ అన్నిని దానికి నేను న్యాయస్థానాన్ని ఆశ్రయించాను న్యాయం కోసం. సో అదనమాట అండి. రైట్, చట్టపరమైన చర్యలకు సిద్ధమైనట్లు కూడా కనిపిస్తుంది. లీగల్ నోటీస్ అసలు ఏమని పేర్కొన్నారు, ఎటువంటి యాక్షన్స్ తీసుకోవాలని కోరుతున్నారు మీరు? అదేనండి, నా పరువు నష్టం కిందనే అది కన్సిడర్ అవుతుంది. ఫస్ట్ మనం నోటీసులు ఇవ్వాలి యాజ్ పర్ గవర్నమెంట్, దీని ప్రకారం చట్ట ప్రకారం మనం ఇవ్వాలి. న్యాయస్థానం నుంచి మనం పంపించాము, నెక్స్ట్ ఫర్దర్ గా కోర్టు నుంచి వెళ్తాయి. సేమ్ పరువు నష్ట దెబ్బ కిందనే కన్సిడర్ అవుతుందండి ఇవన్నీ కూడా. దీంట్లో స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాను. ఆవేశపడిపోయి ఒకేసారి మనమేదో అనేసి వాళ్ళేమో అనేసి అట్లాగా కాకుండా న్యాయాన్ని ఆశ్రయించాను ఈసారి. అంటే మళ్ళీ నాకే కాదు, ఏ క్యారెక్టర్ ఆర్టిస్టులు గానీ, హీరోలు గానీ, హీరోయిన్స్ గానీ ఎవరైనా సరే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ నో లేకపోతే సినిమా వాళ్ళనో చాలా తేలిగ్గా తీసి పాడేస్తూ ఉంటారు. సో అలాగా కాకుండా ఉండాలి. నాకు జరిగిన నష్టం లేకపోతే నాకు జరిగిన అన్యాయం మళ్ళీ ఇంకొకరికి జరగకూడదు అనే ఉద్దేశంతోనే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. కాకపోతే ఇంత లేట్ అవడానికి కారణం కూడా తమన్నా సింహాద్రి అయింది అతను. సో ఏంటో వాళ్ళ అడ్రస్ దొరకలేదు నాకు యాక్చువల్ గా, అందుకని నాకు చాలా టైం పట్టిందండి. తర్వాత మా లాయర్ ఒక ఆయన చనిపోయారు ఈ మధ్యకాలంలో. సో దాని వల్ల కొంత డిలే అయిందన్నమాట. న్యాయం దొరుకుతుందని ఆశిస్తున్నాను, అంతేనండి. అంటే మీడియా ముందుకు వచ్చి మాట్లాడారా? వాళ్ళు మీడియాలోనే మాట్లాడారండి నా గురించి. ఓకే, మీడియాలో చిన్న చిన్న ఛానల్స్ లో వాళ్ళ కొంతమంది ఛానల్స్ వాళ్ళ పైన కొంతమంది యాంకర్స్ కొంతమంది వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అబ్జెక్షన్ గా ఉండేవి. సో దానికోసం మాట్లాడాను. తర్వాత కొంతమంది ఛానల్స్ వాళ్ళు అంటే అడుక్కునే వాళ్ళని కూడా ఛానల్లో తీసుకొచ్చి కూర్చోబెట్టి మా గురించి మాట్లాడిపించడం. ఎవరైనా సరే నాకు ఒక పర్సనల్ లైఫ్ ఉంటుందండి, అది మంచి అయినా చెడైనా నా లైఫ్ ఉంటుంది. నేను ఆర్టిస్ట్ అయినంత మాత్రాన నా మీద ఎవరికి రైట్స్ లేవు మాట్లాడడానికి. సో నోరు ఉంది కదా అని మాట్లాడకూడదు కదా. అవి నిజాలు అయితే కూడా మాట్లాడకూడదు. అలాంటిది అబద్ధాలు ఎలా మాట్లాడతారు? సో అందుకని న్యాయస్థానాన్ని ఆశ్రయించానండి. అంటే మీరు పర్సనల్ గా అటాక్ చేశారా మాట్లాడుతూ ఆ మీడియాలో, అంటే ఆ ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ? అవునండి, అవే కదా. ఆల్మోస్ట్ చాలా ఇంటర్వ్యూలు చేశారు, వాళ్ళు పర్సనల్ సైట్స్ లో పెట్టారు. తర్వాత చాలా మంది వాళ్ళని ఇంటర్వ్యూలకి పిలిచారు, ఇంటర్వ్యూలకి వెళ్ళారు, ఇంటర్వ్యూలు చేశారు. ఇలాంటివి చాలా జరిగినాయండి. రైట్, ఆ పబ్లిక్ గానే జరిగినాయి. ఇప్పుడు కూడా హేమ కరాటే కళ్యాణ్ కానీ కొడితే అన్ని వస్తాయి, లేదా సింహాద్రి సారీ తమన్నా సింహాద్రి తన పేరు కొట్టినా కూడా హేమ గురించి మాట్లాడిందంటే అన్ని వస్తున్నాయి, వీడియోస్ అన్ని వస్తున్నాయి. దానిపైన నేను ఇచ్చాను. రేపు నా బిడ్డకి మ్యారేజ్ అవ్వాలి, నా మనవాళ్ళు ఉంటారు, న్యూస్ లో కొట్టగానే ఇలాంటి న్యూస్ లో వస్తాయి. ఇలాంటివా నా గురించి మా వాళ్ళు తెలుసుకోవాలి. సో అందుకని అన్నమాట అండి, నేను తప్పు చేయకుండా బ్లేమ్ అయ్యాను. సో నేను దీంట్లోంచి బయటపడే కార్యక్రమాలు చేస్తున్నాను అన్నమాట. అది థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ అండి.